సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. మీరు చూస్తున్నారు లూమింగ్ ఎరైజాన్. సో ఈరోజు మనం మాట్లాడబోతున్నాం బుద్ధిజం గురించి. అన్నిటికైనా ఓల్డెస్ట్ రిలీజన్ బుద్ధిజం. అండ్ ఎవరు బుద్ధ, అండ్ మనమే చంపినోళ్ళమే బుద్ధిస్ట్ మాంక్ని. అండ్ మనం ఈరోజు ఇంటి ముందులా పెట్టుకొని పూజ చేసుకుంటున్నాం బుద్ధాని. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సిద్ధార్థ్ గౌతమ్ ఎప్పుడో లుమ్నీలో 623 బీసీలో పుట్టారు. ఆయనతోనే బుద్ధిజం మొదలైంది. అండ్ బుద్ధిజం ఇస్ ద ఓల్డెస్ట్ రిలీజన్ దెన్ హిందూయిజం అండ్ క్రిస్టియానిటీ. తర్వాతే బుద్ధుడయ్యారు. బుద్ధుడు గారు ఏం చెప్పారు అంటే, ఏ దేవుడు లేరు అండ్ మన కోసం ఎవ్వరూ రారు అని చెప్పారు. ఎవ్రీబడీ కెన్ బికమ్ ఏ బుద్ధ. కానీ మనకి అది నచ్చలే, అందరికీ కోపాలు వచ్చాయి. అందుకే బుద్ధిస్ట్ వాళ్ళని మనము నిర్దాక్షిణంగా చంపేశాం. పాపం బుద్ధిస్టులు ఎవరితోనూ గొడవ పడరు, పళ్ళు ఎత్తి ఒక మాట అనరు, అండ్ జీవహింస చేయరు. ఎప్పుడూ మెడిటేషన్లోనే ఉంటారు. కర్మని అండ్ పునర్జన్మని నమ్ముతారు. అలాంటి వాళ్ళని మనమే కర్రలతో కొట్టి చంపేశాం. మన దేశం వదిలి పారిపోయేలా చేశాం. గొడవల్లో ఆత్మరక్షణ కోసం కనబెట్టిందే కరాటే. కరాటే అంటే ఎంటీ హ్యాండ్, చేతులే ఆయుధమని, సెల్ఫ్ డిఫెన్స్ కోసమని అంటారు. చనిపోయి మిగిలిన బుద్ధిస్ట్ మాంకులు తిరిగి చైనా, టిబెట్ అండ్ థాయిలాండ్ పారిపోయారు. బోధి ధర్మ అనే మాంక్ చైనాకెళ్ళి షావులిన్ మానిస్ట్రీలో కుంఫు కనిపెట్టారు. అలా బుద్ధుడు వేరే దేశాలకి దేవుడైపోయారు. బూడా బూడా అని ప్రపంచమంతా మొక్కుతుంటారు ఆయన్ని. మోర్ దెన్ 10,000 బుద్ధిస్ట్ మానిస్ట్రీస్ ఉన్నాయి. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎంతో మంది బుద్ధిజంని ప్రాక్టీస్ చేస్తున్న ఎంతో మంది మాంక్స్ ఉన్నారు. జీవితాంతం మాట్లాడడం మానేసిన ఎంతో మంది బుద్ధిస్ట్ మాంక్స్ ఉన్నారు. బుద్ధిజం ఈజ్ అ 4th లార్జెస్ట్ రిలీజన్ ఇన్ ది వరల్డ్. ఒక్క చైనాలోనే 250 మిలియన్స్ డివోడీస్ ఉన్నారు. థాయిలాండ్లో అండ్ కంబోడియాలో 90% పాపులేషన్ బుద్ధిస్ట్లే ఉన్నారు. 1963 వియత్నాంలో అప్పుడున్న గవర్నమెంట్ బుద్ధిస్ట్ని ట్రబుల్ చేస్తుంటే, ఆ గొడవలో నిరసనంగా ఒక బుద్ధుడు తనకి తనే పెట్రోల్ పోసుకొని కాల్చుకుంటాడు. ఆ మంటల్లో కాలుతున్న అటూ ఇటూ ఎక్కడికి పరిగెత్తలేదు అతను. కనీసం అతని నోటి నుంచి ఒక మాట గాని రాలేదు. కూర్చున్న చోటే మౌనంగా కాలిపోయాడు. నా కోసం ఒక్కసారి ఆ వీడియో చూడండి. అలా కాలిపోవాలంటే ఎంత విల్ పవర్ కావాలో మీకు తెలుస్తుంది. యుద్ధం చేసి చనిపోతే వీరమరణం అంటారు. యుద్ధం చేయకుండా వీరమరణం పొందిన మాంక్ అతను. యుద్ధం చెయ్యలేక కాదు, యుద్ధం వద్దని. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బుద్ధిజం. లామా అంటే టీచర్ ఆఫ్ ధర్మ అని అర్థం. ఒక లామా ఉండి చనిపోతూ ఎక్కడ మళ్ళీ పుడతాడో అని చెప్పి చనిపోతాడు అంట. అప్పుడు ఆ మాంక్స్ అందరు కలిసి ఆ పుట్టబోయే బిడ్డని కనిపెట్టడానికి ఎదురు చూస్తూ ఉంటారు. ఆ దొరికిన పిల్లాడిని తీసుకొని వెళ్ళి లామాని చేస్తారు. ఇప్పుడు ఉండే దలై లామాని కనిపెట్టడానికి వాళ్ళకి 4 సంవత్సరాలు పట్టిందంట. అసలు మనము బుద్ధుడు ఏం చెప్పించిండో అని మనము పాటించము, కానీ ఆయన స్టాచ్యూలు మాత్రం మనం పెట్టుకుంటాం. మసాజ్ పార్లర్లో అండ్ ఫౌంటైన్ పక్కన అండ్ ఇంట్లో హాల్లో టీవీ పక్కన మనము స్టాచ్యూలుగా వాడతాం అంతే. బుడ్డ లాఫింగ్ బుద్ధాల్ని మనము ఇంట్లో పెట్టుకుంటాం. ఎందుకు అని అడిగితే పీస్ కోసం అని అంటాం. సిగ్గు లజ్జ ఉండదు మనకి. పీసా? ఏ పాపం తెలియని బుద్ధిస్టులు తలలు నరికిన దేశం మనది. పీస్ గురించి మనం మాట్లాడొచ్చా? తప్పు కదా. ఇప్పటి వరకు ఏ బుద్ధిస్టులు ఎవ్వరిని చంపలే. వాళ్ళు తలుచుకుంటే ఒక్కొక్క షావులిన్ మాంకు 100 మందిని చంపేయగలరు. కానీ వాళ్ళు ఎప్పుడూ అలా చేయలేదు.
కానీ మనము ఎంతో మంది బుద్ధిస్టుల్ని చంపాం. ఒకరికి హాని చేయకుండా పళ్ళ ఎత్తి ఒక మాట అనకుండా మౌనంగా కూర్చున్న ఒక మునిని గాని వదలము మనము. తలలు నరుకుతాం మనము. మతం మత్తులో ఉన్న శాడిస్టులము మనము. బుద్ధిస్టులు ఎలాగో తిట్టరు, తప్పుడు మాట వాళ్ళ నోట్లో నుంచి ఎలాగో రాదు. కనీసం 2000 సంవత్సరాల తర్వాతైనా నన్ను తిట్టనీయండి మదర్ బీప్ అని. సో ఈ బుద్ధిస్టుల గురించి మీకు కొంచెం తెలిసినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని.